హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్లో అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ఐ విల్ టెల్ యూ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్ ఎయిదర్ ఇన్ ఏపీ ఆర్ టీఎస్ స్టూడెంట్స్. సో మీరు కనుక ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. సో క్వశ్చన్ ఇస్తారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇస్తారన్నమాట. అక్కడ మనం ఫిల్ చేయాలి, దానికోసం 4 ఆప్షన్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా, టైప్ 1 క్వశ్చన్. నెక్స్ట్ టైప్ 2 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. సో లిస్ట్ 1లో 4 ఆప్షన్స్ ఉంటాయి, లిస్ట్ 2లో 4 ఆప్షన్స్లు ఉంటాయి. వీటిని మనం మ్యాచ్ చేయాలన్నమాట స్టూడెంట్స్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్కి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. అండ్ మనం ఎంసెట్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టొద్దు స్టూడెంట్స్. అవి చాలా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్, మీన్స్ చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సో 4 మనకు తెలియక్కర్లా, ఏదో 1 2 ఒక్కొక్కసారి ఒకటి తెలిసినా సరిపోతుంది, మనం పర్ఫెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ అనమాట, సెకండ్ టైప్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటి అంటే కనుక అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అనమాట. రీజనింగ్ క్వశ్చన్స్, అసర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రీజన్ అంటే ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు. సో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే బోత్ ఎస్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ రైట్ అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఇచ్చి అండ్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది దీన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే రీజన్ అనేది ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ రీజన్ ఫస్ట్ స్టేట్మెంట్ కానీ ఫస్ట్ ఆప్షన్ ఇస్తారనమాట స్టూడెంట్స్. ఇది ఫస్ట్ ఆప్షన్. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటంటే రెండు కరెక్టే, బట్ ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సో అది కరెక్ట్ రీజన్ కాదు అనేది రెండో టైప్ అనమాట, రెండో ఆప్షన్ స్టూడెంట్స్. మూడో ఆప్షన్ ఏమి ఇస్తారంటే కనుక సో ఫస్ట్ది అయితే కరెక్టే బట్ సెకండ్ది కరెక్ట్ కాదు, రీజన్ కరెక్ట్ కాదు అని థర్డ్ ఆప్షన్ ఇస్తారు. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇస్తారంటే కనుక అసలు రెండు తప్పే, రెండు రాంగే అని ఇస్తారు. సో ఆప్షన్స్ అయితే ఇవే ఉంటాయి, క్వశ్చన్ ఏదైనా కానీ ఆప్షన్స్ ఏముంటాయి స్టూడెంట్స్. సో ఎసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అని అంటాం అనమాట స్టూడెంట్స్ వీటిని. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎంసెట్లో. అండ్ ఇవి కూడా కొంచెం ఈజీగా ఉంటాయి స్టూడెంట్స్, ట్రై చేయొచ్చు ఇవి కూడా మనకి. అండ్ నెక్స్ట్ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్లో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో వాటన్నిటిలో ఏది పర్ఫెక్ట్ స్టేట్మెంట్, ఏది కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంటా, సెకండ్ స్టేట్మెంటా, థర్డ్ స్టేట్మెంటా, ఫోర్త్ స్టేట్మెంటా, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ వీటిల్లో. సో చూస్తే అన్నీ కరెక్ట్లా అనిపిస్తాయి, బట్ వీటిలో ఒకటే పర్ఫెక్ట్గా కరెక్ట్ ఉంటుంది అనమాట, మిగతా అన్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సే ఉంటాయి. అండ్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి అనమాట, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో స్టూడెంట్స్. సో ఇవైతే మనకి టైప్ 4 అనమాట. టైప్ 4 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసే టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకెలాంటి టైప్ క్వశ్చన్స్ ఇస్తారంటే కనుక టైప్ 5 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉన్న క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. అంటే వీటిలో 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ మనకి ఇన్కరెక్ట్లానే కనిపిస్తాయి అనమాట, కానీ దాంట్లో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, మిగతా అన్ని కరెక్టే. సో మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, ఒక ఇన్ అనే వర్డ్ చదవకుండా ఇది చదివారనుకోండి, సో కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ పెట్టేస్తారు. అవి ఆల్రెడీ కరెక్ట్ స్టేట్మెంట్స్, మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది కరెక్ట్ కాదు, రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఈ క్వశ్చన్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ అనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే మైండ్ సెట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే రాంగ్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారో అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం స్టూడెంట్స్. ఓకేనా, సో ఇది 5th టైప్ క్వశ్చన్స్ అనమాట. సో ఇలా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి ఎంసెట్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్, మనం ప్రీవియస్ పేపర్స్ని చూస్తే. సో మీకు అర్థమైంది కదా, ఇది 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వీటిని ఆన్సర్ అయితే చేయాలి స్టూడెంట్స్. అండ్ నార్మల్గా మిగతా అన్ని కూడా ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. నార్మల్గా ఆప్షన్స్ ఇస్తారు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అయితే ప్రాబ్లం లేదు. ఇవి అయితే డిఫరెంట్ టైప్స్ అనమాట మనకు వచ్చేవి. సో ఇది మనమైతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ వీటిలో. ఓకేనా, సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అండ్ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే కనుక తెలుసు కదా, ఫస్ట్ ఫుల్ చాప్టర్ వీడియోస్, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ మోడల్ పేపర్స్ ఆర్ మాక్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్ టిప్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇదే ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, వాటికి ప్లేలిస్ట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ ఛానల్కి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చూడొచ్చు ఈ కంటెంట్ అంతా కూడా మేము 100% ఫ్రీగా అండ్ బెస్ట్ క్వాలిటీ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. So please do subscribe to the channel, like the video, share the videos, comment below if you have any doubts. All the best for your upcoming EAMCET examinations. Keep smiling. Bye bye.